ఎస్టర్డే మనం ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. లైక్ 16+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ చెప్పారు. ఇవి ఓల్డ్ ఇంటర్వ్యూ టిప్స్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చెప్పిన కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ అయితే చెప్పారు. అతను ఎంతో ఎక్స్పీరియన్స్తో ఎంతోమందిని ఇంటర్వ్యూ తీసుకొని అతని ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేశారు. సో అవి ఇప్పుడు ఒక ఫుల్ లెంత్ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. 100% మీకు ప్రతి పాయింట్ వాల్యుబుల్ అనిపిస్తుంది. అండ్ ఈ కంటెంట్ నచ్చితే మాత్రం డెఫినెట్గా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది జాబ్ సీకర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు అండ్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా వరకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. మరి ఏంటివి మనం ఫాలో అవ్వాల్సింది ఇంటర్వ్యూ టిప్స్, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి అంటే ఫస్ట్ది ఏంటంటే అతను బాగా బిగ్ కన్సర్న్గా ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు ఏంటంటే, చాలామంది రెజ్యూమ్స్ అప్లోడ్ చేస్తున్నారు. ఆ రెజ్యూమ్ని అసలు వాళ్ళు ఆ రెజ్యూమ్లో ఏ స్కిల్స్ మెన్షన్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్ చేశారు, ఏ ప్రాజెక్ట్కి ఎవరు క్లయింటు అండ్ ఎంత డ్యూరేషను వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేశారు, ఓకే అసలు ఆ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీరు ఎలాగా దాన్ని సాల్వ్ చేశారు, దాని అవుట్కమ్ ఏంటి అనేది కూడా ఎవరికి పెద్ద ప్రాపర్ నాలెడ్జ్ ఉండడం లేదు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో కానీ అసలు ఏ స్కిల్స్ స్పెసిఫై చేశారో కూడా తెలియదు. అన్ని స్కిల్స్ మెన్షన్ చేసుకొస్తున్నారు. ఓకే, అరౌండ్ ఒక 10 to 15 స్కిల్స్ మెన్షన్ చేసుకుని వస్తున్నారు. బట్ అడిగితేనేమో ఒకటి కూడా చెప్పలేకపోతున్నారు. ఇన్డెప్త్ నాలెడ్జ్ ఒక్క దాంట్లో కూడా లేదు అని అతను అయితే చెప్పారండి. అది ఎందుకంటే మనం ఈ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి మనకు తెలిసిన స్కిల్స్ అన్నీ, మనకు వచ్చిన స్కిల్స్, సమ్ రెలవెంట్ స్కిల్స్ని కూడా యాడ్ చేస్తున్నాం. బట్ మనం రెజ్యూమ్లో మెన్షన్ చేసిన తర్వాత డెఫినెట్గా ఇంటర్వ్యూ ప్యానల్ అడుగుతారు. అలాంటి టైంలో మనం కానీ ఆన్సర్ చేయలేకపోతే మన మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా హ్యూజ్ ఉంటుంది అండ్ రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందు మీ రెజ్యూమ్లో ఏమేమి స్కిల్స్ మెన్షన్ చేశారు, మీ ప్రాజెక్ట్స్ని అట్లీస్ట్ కరెంట్ ప్రాజెక్ట్ని అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయి వెళ్ళండి. ప్రతి స్టేట్మెంటు, ప్రతి లైన్ మీ రెజ్యూమ్లో ఏం మెన్షన్ చేశారో మీరు క్లియర్గా రెజ్యూమ్ మీద కొంత ఫోకస్ చేయండి, ప్రిపేర్ అవ్వండి. 100% మీకు కొంత కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ది ఏంటంటే, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో చాలా వీక్గా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏంటంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్లో చాలా వీక్గా ఉన్నారని చెప్పారండి. ఎందుకు అలా చెప్పారంటే, వాళ్ళు జస్ట్ 1 minute లేకపోతే ఒక 30-40 secondsలోనే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిందని చెప్పేస్తున్నారు. కనీసం మినిమం 2 to 3 minutes ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలండి. సో జనరల్గా చాలామంది ఎలా చెప్తున్నారంటే, ఎప్పుడైతే ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఐ వర్క్డ్ ఆన్ మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్ అండ్ యూజింగ్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీస్ అండ్ మొంగోడిబి, సో ఇలాగ చెప్తూ పోతున్నారండి. యాక్చువల్గా ఇంటర్వ్యూ ప్యానల్ చూసేయంటే ఏం ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి, ఆ టెక్నాలజీని యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, ఓకే అండ్ మీరు ఈ ప్రాజెక్ట్ చేయగా వచ్చిన అవుట్కమ్ ఏంటి, ఇది ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో ఆ సీక్వెన్స్ ఎలా ఉండాలంటే, ఏం ప్రాబ్లం సాల్వ్ చేశారు, మీ రోల్ ఏంటి ఆ ప్రాజెక్ట్లో, అండ్ సో మీ రోల్ ఏంటి, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఆ ప్రాజెక్ట్లో, ఏ టెక్ స్టాక్స్ యూజ్ చేశారు, ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు అండ్ ఎలాంటి అవుట్కమ్ వచ్చింది. ఈ సీక్వెన్స్ని, ఈ ఫ్లోని మీరు ఫాలో చెప్పాలి. సో అట్లీస్ట్ మినిమం 2 to 3 minutes అయితే ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే, ఎక్కువగా వీ యూజ్డ్ అని ఇలాగా ఒక టీమ్ వర్క్ మీద డిపెండ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. యాక్చువల్గా ఇంటర్వ్యూ ప్యానల్ ఎక్స్పెక్ట్ చేసేది మీ కాంట్రిబ్యూషన్ ఏంటి, మీ స్పెసిఫిక్ ఇండివిజువల్ రోల్ ఏం చేశారనేది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మీరు ఎలాబరేట్గా అంటే ఒక టీమ్ వర్క్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అది అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్ ఏంటి అండ్ మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అండ్ ఎలాంటి ఓనర్షిప్ని మీరు తీసుకున్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి. ఇవే నోటీస్ చేసేది. ఓకే, అంతేగాని మేము టీం మొత్తం ఇలా చేసామని ఒక టీం మీద ఒక టీం బేస్ చేసుకొని ఆన్సర్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేయకండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, చాలామంది మన తెలుగు పీపుల్ కావచ్చు ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటంటే, అతను లో వాయిస్లో మాట్లాడుతున్నాడు. అంటే లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది ఎప్పుడైతే మనం ఆన్సర్ చేసే టైంలో. ఆ ఇంటర్వ్యూ టైంలో స్పెషల్గా వాళ్ళు అవుట్ సైడ్ ఎలా ఉంటారో తెలియదు కానీ ఆ ఇంటర్వ్యూ టైంలో మాత్రం చాలా లో కాన్ఫిడెన్స్, వాయిసే అసలు ఏదో తెలియనట్టు,
ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలామందికి తక్కువగా ఉంది. అండ్ ఎక్కువగా ఆ కమ్యూనికేషన్ టైంలో బ్రేక్ చేస్తున్నారు. ప్రతి ఒక వన్ వర్డ్కి ఆర్ వన్ సెంటెన్స్కి ఎక్కువగా బ్రేక్ చేయటం, కంటిన్యూషన్ లేకపోవడం, ఫ్లో అనేది కంటిన్యూషన్ లేకపోవటం, ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే అక్కడ మీరు నిజంగా వర్క్ చేసినట్టు కాకుండా ఏదో రిహార్సల్ చేసి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు. సో చెప్పేది మీరు ఆ ఫ్లో అనేది కాన్ఫిడెన్స్గా సాఫ్ట్గా చెప్తే సరిపోతుందండి. అంతేగాని మనం ఏదో ఒక రోబోట్లాగా అండ్ ఏదో రిహార్స్ చేసి వచ్చి చెప్తే అది వర్కౌట్ కావట్లేదు ఈ కాలంలో. అండ్ ఇంకో పాయింట్ కూడా ప్రొఫెషనల్ గుర్తు చేసింది ఏంటంటే, ఎక్కువగా మన వాళ్ళు ఈ శాలరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏది మీకు టెక్నికల్ రౌండ్ అప్పుడే ఏదన్నా బై మిస్టేక్ ఎవరన్నా అడిగారనుకోండి, ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కరెంట్ ఎంత తీసుకుంటున్నారని, దీని మీద పెద్ద ఫోకస్ చేస్తున్నారు. అసలు దాని గురించి డిస్కస్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ లెట్ మీ క్లియర్ దిస్ టెక్నికల్ రౌండ్, వీ విల్ డిస్కస్, వీ విల్ నెగోషియేట్ అబౌట్ ద శాలరీ ఇన్ ద హెచ్ఆర్ రౌండ్. అలాగ మీరు చెప్పుకోవాలి. ఫస్ట్ మీరు మీ వాల్యూస్ మీద మీరు ఎంత వాల్యూ ఆర్గనైజేషన్కి అనేది షో చేయండి. నెక్స్ట్ నెగోషియేట్ చేయండి. నెక్స్ట్ శాలరీ మీద ఫోకస్ చేయండి అండ్ హెచ్ఆర్ రౌండ్లో నెగోషియేట్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా రెజ్యూమ్ మ్యాటర్స్కి వస్తే, స్టిల్ ఇప్పుడు రెజ్యూమ్స్ వచ్చేవి కూడా ఇంకా 2010లో 2000 ఇయర్స్లో ఉన్న రెజ్యూమ్ మోడల్స్ ఆ ఫార్మాట్స్ స్టిల్ ఫాలో అవుతున్నారండి. టేబుల్స్ ఎక్కువగా యూజ్ చేయొద్దు, నో టేబుల్ ఫార్మాట్స్. ఎందుకంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ అని ఒక టూల్ అనేది టేబుల్స్ ఉంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే, అండ్ కన్ఫామ్గా మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు పీడిఎఫ్ ఫార్మాట్ ఫాలో అప్ చేయండి. పీడిఎఫ్ ఫార్మాట్లో మీ రెజ్యూమ్ని డిజైన్ చేసుకోండి అండ్ 1 or 2 పేజెస్ మాత్రమే ఉండేటట్టు చేసుకోండి. అండ్ ఎలా అంటే అలాగా ఫాంట్ స్టైల్స్ పెట్టుకోవద్దు, ఒక ప్రాపర్ ఫాంట్ని మెయింటైన్ చేయండి. అండ్ మిస్టేక్స్ మాత్రం లేకుండా చూసుకోండి, మీ నేమ్లో కానీ డిజిగ్నేషన్లో కానీ అండ్ సమ్ కంపెనీ నేమ్స్లో కానీ. సో ఇలాంటివి స్మాల్ మిస్టేక్స్ ఉన్నా కూడా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్గా, మీరు అంత ప్యాషన్గా లేనట్టు, ఇంట్రెస్ట్గా లేనట్టు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ ఎక్కడైతే కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయో, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆర్ మీ సమ్మరీ, స్కిల్స్ సమ్మరీగా అక్కడ ఆ ప్లేస్లో ఏంటంటే బుల్లెట్ పాయింట్స్ని యాడ్ చేసుకోండి. క్లియర్గా ఆ ఫాంట్ అనేది రీడబుల్ అండ్ క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఈజీగా మీది ఒక 30 to 40 సెకండ్స్లోనే ఈ హెచ్ఆర్ కానీ టెక్నికల్ రిక్రూటర్ కానీ ఈజీగా స్క్రీన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని మెయిన్ టిప్స్ అండ్ మీరు అవాయిడ్ చేసి కొన్ని ఓవర్కమ్ అయ్యి మీరు కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయాలు. ఓకే, ఇవి కాకుండా ఇంకా ఏవైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడు చెప్పిన కొన్ని పాయింట్స్ నుంచి ఏవైనా మీరు ఆ మిస్టేక్ చేస్తుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.